జనసేన నేత కిరణ్ రాయల్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఎవరో ఒకరు వీడు అనుకున్నాం, వీడు 10 లక్షలు దొంగతనం చేస్తాడు, దొరికిపోయినాడు పోలీసులకి. సార్ నేను దొరికిపోయిన తప్పైపోయింది సార్, నేను 10 లక్షలు వాడేశాను, నా దగ్గర ఒక కారు ఉంది, 2 బైకులు ఉన్నాయి, తీసేసుకుని వదిలేడు సార్ అంటే మళ్ళీ ఎందుకు ఆ చట్టం మాకు అర్థం కాదు. అలాగే దొరికిన దొంగ నా ఆస్తి 40 కోట్లు వర్క్ చేస్తుంది, దాన్ని మీకు టీటీడీకి ఇచ్చేస్తానని చెప్పి ఆ రోజున్న అధికారులు ఎవరైతే ధర్మారెడ్డి మరియు ఉన్న పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో ఎస్ఐ కాడి నుంచి ఎస్పీ దాకా ఒకరు కాదు, ఎస్ఐ కాడి నుంచి ఎస్పీ దాకా ఉన్న అధికారులందరూ కూడా ఆ రోజు వాటాలు వేసుకొని పంచుకున్నారు. ఇది ఎట్లుందంటే దొంగలు ఊరు పంచుకున్నట్టు కొట్టేసినాడు దొంగ, దొంగలు కొట్టేవాడు ఏమనాలి, దొంగలు కొట్టేసారు వీళ్ళు, వాళ్ళని ఏమనాలి. మేమేమంటున్నామంటే జనసేన పార్టీ తరఫున శ్రీ వెంకటేశ్వర భక్తుడుగా స్థానికుడుగా మేము కూడా దర్శనానికి పోయినప్పుడు రోజు 2,000, 3,000, 5,000 వేస్తాం. మా డబ్బులు అవన్నీ అందరూ భక్తులు వేసిన డబ్బులు. ఇప్పుడు ఆ డబ్బులకి లెక్క చెప్పాల్సిన బాధ్యత టీటీడీ మీద ఇప్పుడు ప్రభుత్వం కూడా ఉంది. వాళ్ళు ఇప్పుడు బయట పెట్టారు. నేనైతే మా కూటమి నేతలు ఇక్కడే వీడియో కూడా టెలికాస్ట్ చేసి చూపించారు ఏ విధంగా చోరీ చేశారో. అంటే అవన్నీ కూడా గత ప్రభుత్వంలో బయటపడినాయి అన్నారు. ఓకే, తీసుకొచ్చారు. దొంగలు ఏం చేశారు మీరు? దేశం దాటించారా? నాకు అనుమానం అతను ప్రాణంతో ఉన్నాడా లేదా అనేసి. ఎందుకంటే అతను నేను గతంలో చాలాసార్లు అడిగా, రవికుమార్ బతికుంటే ఒకసారి కనిపించాయా చూడాలని నేను అంటున్నాను. రవికుమార్ ఉంటే కనీసం కనిపించాలి. నేను ఉన్నాను చెప్పి ఒక వీడియో కాల్, ఒక వాట్సాప్ వీడియోని పెట్టు, లేదా మీడియాతో ఇంటర్వ్యూని ఇవ్వు. ఎందుకంటే రవికుమార్ పట్టుకొస్తే గత ప్రభుత్వంలో ఎవరెవరికి ఎంత వాటాలు ఇచ్చినాడో, ఆయన పట్టుకున్నప్పుడు ఎవరెవరికి ఎంత రాసినాడో, ఏ ఆస్తులు ఇచ్చాడో తీయాలి. ఇప్పుడు నేను అడుగుతాను, నన్ను తీసుకెళ్ళి గతంలో అధికారులు ధర్మారెడ్డి కానీ లేకపోతే ఆ సీఏలు ఎవరైతే ఉన్నారో తీసుకెళ్ళి ఇది రవికుమార్ బిల్డింగు, ఇది రవికుమార్ బిల్డింగు, ఇది రవికుమార్ బిల్డింగ్ చూపిస్తే కాదు కదా. డబ్బులు నేను ఒకటే వేయలేదు, కోట్లాది మంది భక్తులు వేశారు కాబట్టి చూపించండి, మీడియా కూడా చూపించండి. తీసుకెళ్ళి మొత్తం ఏమేమి ఆస్తులు ఇచ్చాడు, ఎంతెంత ఆస్తులు ఇచ్చాడు, దాని లెక్క ఎంత, దాని రిజిస్ట్రేషన్ వాల్యూ ఎంత, దాని గవర్నమెంట్ రేట్ ఎంత. ఇప్పుడు అవన్నీ వదిలేసి 100 కోట్లు కొట్టేసి 40 కోట్లు ఆస్తి మీద డబ్బులు ఏమైనాయి? మా లెక్క ఊరికి 100 కోట్లు అనుకుందాం, మిగతా కోట్ల డబ్బులు ఏమైనాయి, ఎవరు తీసుకున్నారు? ఈ రోజుల్లో కొండపైన ఒక శుభదం 300 రూపాయల టికెట్ బ్లాకులు అమ్మితే పెద్ద వార్త రాసి వాడిని జైలుకి పంపించి వాడిని 10 రోజులు జైల్లో పెడతారు 300 రూపాయల టికెట్కే. అలాంటిది ఇన్ని 100 కోట్లు కట్టడికి జైలు పంపలేదు. లోక్ అదాలత్ ఎందుకు కేసు కొట్టించారు అంటే తప్పైపోయిందని చెప్పి వెంకటేశ్వర స్వామి వచ్చి తప్పైపోయింది వెంకటేశ్వర స్వామి దగ్గర కాదు, సారీ క్షమించాలి, ధర్మారెడ్డి దగ్గర ఆ పోలీస్ అధికారుల దగ్గర వచ్చి తప్పైపోయిందని క్షమించేసే దైవగుణం గల వాళ్ళు వాళ్ళని క్షమించేసి వాళ్ళ దగ్గర పాఠాలు తీసుకొని వాళ్ళని క్షమించేస్తారట. అప్పుడు ఇప్పుడు కొండపైన దొరికే దళారులందరూ కూడా మీరందరూ కూడా ఎవరు దొరికితే మీరు స్టేషన్ పోకండి. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర పోయేసి మేము తప్పు చేసి తెలియకుండా టికెట్లు ఇచ్చేసాము అని క్షమాపణ అనుకోవాలంటే క్షమాపణ చేస్తారట. కొండపైన పోలీస్ స్టేషన్ అవసరం లేదు, విజిలెన్స్ వింగ్ అవసరం లేదు. తీసేందుకు ఏం మాట్లాడుతున్నారు అసలు? దొరికిన దొంగను తప్పించినారు. అప్పుడున్న ఎస్ఐ మొన్నటి దాకా ఉన్నాడు, నాకున్న సమాచారం ఇప్పుడు అతనే ఉన్నాడు అనిపిస్తుంది తిరుమలలో. వాళ్ళు ఇంకా అడుగుతున్నారు. మీరు నేను ఒకటి అడుగుతున్నా, బిల్ లాడన్ని ఇంకా పెద్ద పెద్ద డాన్లని ఉగ్రవాదులనే పట్టుకున్నాం మనం. ఈ రవికుమార్ అంతా మనకి దొరకాలంటే మోసం కదన్నా. బిల్లాడనే పట్టుకున్నారు వీళ్ళు, పెద్ద ఉగ్రవాదు దొరికిపోతున్నారు. రవికుమార్ దొరకడం ఎందుకు దొరకడం లేదు? ఏదైనా అంతరిక్షంలో అనుకోండినా లేదా ఆయన్ని ఏమైనా చేసేసారా? ఆయన బయట వస్తే అందరు పేర్లు బయటకు వస్తాయి, దొంగల వాటాలు అందరూ పంచుకున్నామని చెప్పి పేర్లు బయటకు వస్తాయని ఏమైనా దానుకున్నాడా? మేము ఒకటే అడుగుతున్నాం, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారిని, టీటీడీ అడిషనల్ వెంకటేష్ చౌదరి గారిని, టీటీడీ గతంలో ఉన్న ఈవో మళ్ళీ వచ్చిన అనిల్ సింఘాల్ గారిని, ముఖ్యంగా తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు గారిని మాకు నమ్మకం ఉంది కాబట్టి, సార్ రవికుమార్ని పట్టుకోండి, సిబిసిఐడి వద్దంట. మాజీ చైర్మన్ గారు చెప్పారు ఇందాకే, సిబిఐకి ఇవ్వండి అంట. ఏం పనుల సిబిఐ ప్రతి కేసు ఆయన సిబిఐకి ఇమ్మంటాడు. ఈ మధ్య సిబిఐలో ఇప్పుడు కుప్పలు తప్పలు కేసులు ఉన్నాయంట. మాట్లాడడానికి కూడా చెప్పాలి. దొరికిన దొంగను అప్పగించాడంటే పశ్చాత్తాపంతో వదిలేస్తారని చెప్తుంటే హాస్యాస్పదంగా ఉంది.
ఇవన్నీ కరెక్ట్ కాదు. వెంకటేశ్వర స్వామి దగ్గర ఎవరు తప్పించుకోలేరు. మేము జనసేన పార్టీ తరపున ఆ రోజు ఒకటి చెప్తాం, ఈ రోజు కూడా చెప్తున్నాం. దేవుని విషయంలో అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఒప్పుకునే ప్రసక్తే లేదు. రవికుమార్ ఎక్కడున్నాడు? రవికుమార్ తీసుకురండి. ఆ డబ్బులు 40 కోట్లు ఏదో లెక్కాచారం బిల్డింగ్లు ఇచ్చారన్నారు. ఆ బిల్డింగ్ కాగితాలు ఎవరి దగ్గర ఉన్నాయి? టీటీడీకి ఇచ్చారా? ఎక్కడెక్కడ ఇచ్చారు? బహిరంగం చేయండి. మిగతా డబ్బులు ఏమైనాయి? రిసార్ట్స్ కొన్నారా? ఎవరు కొన్నారు రిసార్ట్స్? బంగ్లాలు కొన్నారు, ఫ్లాట్లు కొన్నారు, ఎవరు కొన్నారు? ఇవన్నీ కూడా బయటకు అవసరం ఉంది. అదేవిధంగా ఈ కేసులో ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఉన్న ఈఓ అని చెప్పుకుంటున్న ఈఓ లాంటి ధర్మారెడ్డి గారిని, ఎస్ఐ, సిఐ, డిఎస్పి, విజిఓ, సిఎండ్ఎస్ఓ, తిరుపతి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి వీళ్ళందరూ కూడా ముద్దాలకు చేర్చారు. ఎందుకంటే వీళ్ళందరూ దాన్ని తప్పించేశారు. అతను దొరికితే మొత్తం దొరికిపోతారని. కాబట్టి వీళ్ళందరూ కూడా చేర్చాలని చెప్పి ఇదే సిబిసిఐడికి నేను కూడా లేఖ రాయబోతున్నాను. వీళ్ళందరినీ కూడా విచారించండి. ఎందుకంటే దేవుడు వేసిన ప్రతి రూపాయి లెక్క చెప్పాల్సిన బాధ్యత తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది, కూటమి ప్రభుత్వం కూడా ఉంది. కాబట్టి ఇప్పటికే ఈ విషయం రాష్ట్రమంతా చర్చగా మారింది నిన్నటి నుంచి. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, దయచేసి ఈ విషయాన్ని ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకోవాలి. ప్రభుత్వం కూడా కోరుతున్నాం. మేము ప్రభుత్వం ఉన్నా కూడా సరే ప్రభుత్వాన్ని కోరుతున్నాం. వెంకటేశ్వర స్వామి భక్తులుగా తిరుపతిలో ఏం జరుగుతుందని చెప్పి చాలామంది మాట్లాడతారు. దేవుని డబ్బు అంత వందల కోట్లు కాజేసి ఒక మనిషిని తప్పించేశారంటే ఎంత పెద్ద కుట్ర ఇది పెద్ద నేరం అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం.